హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో ఒక కప్పు బియ్యంతో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం నేను ఒక కప్పు బియ్యాన్ని ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ బియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక కప్పున్నర వరకు నీళ్ళను పోసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 కప్పుల వరకు నీళ్ళను పోసుకొని ఇది కరిగే వరకు కరిగించుకోవాలండి. చూడండి, బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న బియ్యం నీళ్ళను ఇందులో వేసుకోవాలండి. తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకున్నారంటే స్వీట్ అనేది మరింత టేస్టీగా వస్తుంది. దీన్ని మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుతూనే ఉడికించుకోండి. కలపకుండా వదిలేశారంటే ఇది అడుగంటుతుంది, కాబట్టి కలుపుతూనే ఉండండి. మరలా ఇందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఇది చూడండి, కొద్దిగా దగ్గర పడిపోయింది. మీరు ఇందులో బెల్లం ప్లేస్లో పంచదారనైనా వేసుకోవచ్చండి, కానీ బెల్లం హెల్దీ కాబట్టి నేను బెల్లాన్ని వేసి చూపిస్తున్నాను. ఇది బాగా దగ్గర పడేలోపు ఒక ప్లేట్లో కొద్దిగా నెయ్యిని వేసుకొని దాన్ని పూర్తిగా రాసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే దీంట్లో కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇది దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి రాసుకొని ఇది కొద్దిగా వేసి చూసారంటే అది ముద్దగా అవుతుంది. అప్పుడు ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. తర్వాత దీన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత దీనిపైన మరొక స్పూన్ నెయ్యిని వేసుకొని దీన్ని సమానంగా పరుచుకోవాలండి. చూడండి, ఈ విధంగా సమానంగా పరుచుకోవాలి. తర్వాత దీన్ని ఒక గంట పక్కన పెట్టారంటే ఈ విధంగా గట్టిగా స్వీట్ లాగా రెడీ అవుతుంది. చూడండి, చాక్ అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు చాక్కి నెయ్యి రాసుకొని అంచులను సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ని పెట్టుకోవాలి. ప్లేట్ని పెట్టుకొని ప్లేట్ని తిరగేసి ఒక్కసారి ఈ పళ్ళన్ని తట్టామంటే ఇది ఈజీగా ఊడొచ్చేస్తుందండి. చూడండి, ఈ స్వీట్ అనేది ఎంత బాగా వచ్చిందో. మీరు ఒక గంట బయట కాకపోయినా ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చండి, కానీ ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకున్నారంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత చాక్కి కొద్దిగా నెయ్యి రాసుకొని దీన్ని ఈ విధంగా పీసులుగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఎంత బాగా వచ్చిందో స్వీటు. అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.